హృదయాలు పరిశోధించేవాడని నేను అంటున్నాడు. పైకి అందరం కూడా బాగానే ఉంటాం, అందరం కూడా చాలా శుభ్రంగా నీట్గా దేవుని మందిరానికి వస్తూ ఉంటాం. కానీ హృదయాన్ని బట్టి పరిశీలించువాడు దేవుడు. మన హృదయాలు పరిశీలించువాడు దేవుడు, పరిశోధించువాడు దేవుడు. అంతరింద్రియములను, మన లోపల ఉన్న ఇంద్రియముల ప్రతీది కూడా పరిశోధించువాడు దేవుడు అని ఇక్కడ దేవుడు రాయొచ్చున్నాడు. ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రం. ఈ హృదయము అనేది చాలా భయంకరమైనది. ఈ హృదయానికి ఆ రోగము ఉన్నది. ఆ రోగం నుండి మనం బయటపడాలంటే, జబ్బు నుండి బయటపడాలంటే ట్యాబ్లెట్ ఇస్తారు కదండి. జబ్బు నుండి బయటపడాలంటే ట్యాబ్లెట్స్ మనం వేసుకోవాలి. అదే విధముగా ఈ హృదయానికి వచ్చిన జబ్బు నుండి బయటపడాలంటే దేవుని వాక్యం అనే ట్యాబ్లెట్ వేసుకోవాలి. దేవుని వాక్యం అనేది దేవుడు మనకిచ్చిన ట్యాబ్లెట్. ఆ ట్యాబ్లెట్ మనం వేసుకున్నట్లయితే మన హృదయము పరిశుభ్రముగా ఉంచుకోవడానికి అవకాశము ఉంటుంది.